జ్ఞాపకం వస్తుందా? సేవకులు మీకు ఏమైనా జ్ఞాపకం వచ్చిందా? ఆయన యెరికో పట్టణమునకు వెళ్ళగా అక్కడ జక్కయ్య అనే ధనవంతుడు యేసును చూడగోరి అతడు పొట్టివాడైనందున ఓ చెట్టెక్కి పైన కూర్చున్నాడు. జక్కయ్య అనే పేరుకి అర్థం తెలుసా? పవిత్రమైన లేదా అమాయకమైన. జక్కయ్య అనే పేరులో పవిత్రత ఉంది, కానీ జక్కయ్య మాత్రం పచ్చి మోసగాడు. జక్కయ్య పరమ పాపిష్టివాడు. ఎందుకంటే తాను ఎంచుకున్నటువంటి ఉద్యోగం అలాంటిది. ఆ రోజుల్లో ఉన్నటువంటి సుంకపు గుత్తదారులు పాపిష్టి వారి కంటే పరమ పాపిష్టి వాళ్ళు. యేసుక్రీస్తు సుంకరులతో భోంచేస్తున్నప్పుడు పరిసయ్యులు సద్దుకాయలు వచ్చేవన్నారో తెలుసా? ఏమిటి యేసుక్రీస్తు సుంకరులతోనూ? ఆ తర్వాత ఏంటండి అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? పాపుల కంటే సీనియర్ మోస్ట్ పాపిష్టోళ్ళు సుంకర్లు. మరొక సందర్భంలో యేసు అంటాడు, సుంకర్లును వేశ్యలును పరలోకానికి వెళ్ళుదురేమో. వేశ్యలు సుంకర్ల, సుంకర్లు ఆ తర్వాత వేశ్యల? చెప్పండి. సుంకర్లు వేశ్యలు అంటే వేశ్యలు కంటే పరమ పాపిష్టి వాళ్ళు ఎవరు? సుంకర్లు. ఏమర్థమైంది మీకు? జక్కయ్య ఒక పరమ పాపిష్టివాడు. చెట్టెక్కి కూర్చున్నప్పుడు యేసు ఆ చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్యను చూసి జక్కయ్య అని యేసు ఒక పాపిష్టివాడిని పిలిచాడు. ఆ పాపిష్టివాడు యేసు పిలుపును విని ఏం చేశాడు? గబ్బగబ్బా దిగొచ్చేశాడు. ఆ పాపిష్టివాడు యేసును ఏం చేశాడు? తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి వెళ్ళడం ఆలస్యం. యేసు జక్కయ్య ఇంటిలో అడుగు పెట్టాడో లేదో, జక్కయ్య జీవితంలో, జక్కయ్య కుటుంబంలో ఉన్న చీకటి పటాపంచలైపోయింది. జక్కయ్య వచ్చి అంటున్నాడు, ప్రభువా, అన్యాయంగా 1 రూపాయి తీసుకుంటే నేను 4 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాను. ఏం కనిపిస్తుంది మీకు? పరిశుద్ధత. పాపిష్టివాడైన జక్కయ్యను పిలిచాడు. ఎప్పుడైతే ఆ జక్కయ్య యేసు పిలుపును విన్నాడో, ఎవరొచ్చి అంటున్నారండి, యేసయ్యా, ఈ పాపిష్టి జీవితము, పాపిష్టి సంపాదన, పాపిష్టి అక్రమ సంపాదన నాకొద్దు. ఎవరు చెప్పారు? యేసయ్య అని చెప్పాడా? లేదండి. జక్కయ్య స్వచ్ఛందంగా పాత జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. జక్కయ్యను యేసు పిలిచాడు. జక్కయ్యను యేసు పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు జక్కయ్యను చూసి యేసు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాం ఎక్కడుంటాడో చెప్పండి? పరలోకంలో ఉంటాడు. అబ్రహాము కుమారులు ఎక్కడ ఉంటారో చెప్పండి? పరలోకంలోనే ఉంటారు. ఇందాక మనం చూసినటువంటి లాజరు ఎక్కడున్నాడో చెప్పండి? అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. మరి ధనవంతుడు పాతాళంలో కాలిపోతున్నాడు. దరిద్రుడైనటువంటి జక్కయ్య, దరిద్రుడైనటువంటి లాజరు పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. సహోదరి సహోదరులు, యేసు ఈ లోకానికి వచ్చిన కారణం నిన్ను పిలవడానికి వచ్చాడు, నిన్ను పరిశుద్ధపరచడానికి వచ్చాడు, నిన్ను పరలోకానికి చేర్చడానికి వచ్చాడు.